ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యము మన విశ్వాస జీవితం గురించి గొప్ప నిరీక్షణను కలిగిస్తుంది. దేవుడు మనలను చివరి వరకు నడిపిస్తాడని, మనల్ని స్థిరంగా ఉంచి ఆయన రాకడకు ముందు నిరపరాధులుగా నిలబడేలా చేస్తాడని, ఇది మన సొంత శక్తితో సాధ్యం కాకపోయినా దేవుని కృప మరియు వాగ్దానాన్ని బట్టి ఇది సాధ్యమవుతుందని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, పరుగు పందెం పోటీలో ఉన్న వ్యక్తి ఆ పందెంలో ఎలాగైనా గెలవాలని ఆశిస్తాడు. రోజు కష్టపడి సాధన చేస్తాడు. కానీ అతనికి మార్గదర్శకత్వం కోసం ఒక మంచి కోచ్ ఉండాలి. ఆ కోచ్ అతనికి సరైన సలహాలు ఇస్తూ చివరి వరకు ప్రోత్సహిస్తూ గెలుపు వరకు నిలబెట్టాలి. ఇలాగే దేవుడు మన జీవిత మార్గంలో మనలను స్థిరపరచి చివరి వరకు మనలను నడిపిస్తాడు. దేవుడు మన విశ్వాసాన్ని రక్షించడానికి, స్థిరపరచడానికి నిబద్ధతతో ఉన్నాడు. కష్టకాలాల్లోనూ ఆత్మీయ పోరాటాల్లోనూ ఆయన మనలను విడిచిపెట్టడు. ఆయనను నమ్ముకుంటే చివరి వరకు మనం ఆయన కృపతో నిలబడగలం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అని. ప్రియులారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. అంతేకాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: గతకాలమందు దేవునికి దూరస్తులను, మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారునై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి, మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని అని. సహోదరి సహోదరులారా, ప్రభు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశంలో రవులుకొని లయమైపోవునట్టియు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గల వారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ రాకడ దినమందు మేము నిరపరాధులమై ఉండునట్లు అంతము వరకు నీవు మమ్మను స్థిరపరచుదువని, కష్టకాలాల్లోనూ ఆత్మీయ పోరాటాల్లోనూ నీవు మమ్మలను విడిచిపెట్టవని, మేము నిన్ను నమ్ముకుంటే చివరి వరకు మేము నీ కృపతో నిలబడగలమని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, నీ దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారమై ఉండుటకు సహాయము దయచేయమని, నీ సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు నీవు మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మమ్మను సమాధానపరచావు గనుక
మేము పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మేము విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండుటకు కృపచూపమని, క్రొత్త భూమి క్రొత్త ఆకాశములలో నివసించే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.